హాయ్, వెల్కమ్ అవర్ ఛానల్ కేఆర్ వ్లాగ్స్. మునక్కాయ పాలు పోసి చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని పట్ట లవంగాలు వేసుకొని ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకొని అది మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని మూత పెట్టి 2 minutes అయిన తర్వాత అందులో మునక్కాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 2 minutes తర్వాత మూత తీస్తే మునక్కాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో అల్లం, తెల్లగడ్డ, కొంచెం ధనియాలు వేసి పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. మునక్కాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం నేను బాగా తింటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకుంటాను. మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోండి. మా అత్త దగ్గర నేర్చుకున్న వంట ఇది. కారం వేసి బాగా కలిపిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. మునక్కాయలు మునిగే అంత వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ పోసుకోకూడదు. మునక్కాయలు ఉడకడానికి వాటర్ పోసి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సాల్ట్ ఇప్పుడు తక్కువ వేస్తే మునక్కాయలు చప్పగా అనిపిస్తాయి తినేటప్పుడు. అందుకే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయింది. ఇప్పుడు మునక్కాయ ఉడికిందా లేదా చూసుకోవాలి. కొంచెం లేత మునక్కాయలు అయితే బాగుండదు. ఇప్పుడు పాలు పోసుకోవాలి. మీడియంగా ఉన్న మునక్కాయలు అయితే బాగుంటుంది. అంటే కొంచెం కండగా ఉన్న మునక్కాయలు అయితే పాలు పోసి, అంటే నేను 3 మునక్కాయలు వేసాను. దానికి సరిపడా 1 కప్పు నిండా పాలు పోసాను. ఆఖరాన పాలు పోసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి.
అంటే పాలు పోసాం కాబట్టి ఉడికి సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే నోరూరించే మునక్కాయ పాలు కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో పొడి పొడిగా ఉండే అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చికెను మటను వేస్ట్ అనిపిస్తుంది దీని ముందు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క మునక్కాయ అంత గుజ్జేసుకొని తింటే అద్భుత అనిపిస్తుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, కుదిరితే ట్రై చేయండి. మొదటిసారి నా ఛానల్లో పెడుతున్న రెసిపీ. మంచి వాసన, అద్భుతమైన టేస్ట్.